welcome to Sumudra Kitchen. ఈరోజు నేను మిక్సర్ పీసెస్ బ్రింజాల్ కర్రీ ఎట్లా చేయాలో చెప్తానండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్ హూ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను కొత్త వీడియోస్తో, కర్రీస్తో, జోక్స్తో, అట్లాగే డైలీ రొటీన్ వర్క్స్తో నేను మీ ముందుకు వస్తాను. ఈ వంకాయలు మొన్న ఊరు నుండి వచ్చేటప్పుడు మా వదినమ్మ ఇచ్చిందండి, హస్బెండ్ వాళ్ళ సిస్టరు. 7 కాయలు రెడీగా ఉన్నాయి అని కోసి ఇచ్చారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఫస్ట్ మనము ఒక ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్, 2 టొమాటోస్ తీసుకొని ఈ వెజిటబుల్ కట్ చేసే జార్ ఉంటుందండి, దానిలో వేసుకొని మిక్స్ చేసి అవి ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. తర్వాత బ్రింజాల్ ఆయిల్, సాల్ట్, టర్మరిక్, చిల్లీ పౌడర్ వేసి మిక్స్ చేసి మరి ఒక గ్లాసు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. చక్కగా ఉంటుంది. మా అమ్మగారు వాళ్ళ టైంలో కట్టెల పొయ్యి మీద చేసిన టేస్ట్ వచ్చిందండి, చాలా బాగుంది. 45 ఇయర్స్ దాటిన లేడీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కోసారి ఏం చేయాలనిపించదండి. నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. చిన్న జోక్ అండి, మా పాప బ్లెస్సీని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి బ్లెస్సీ నేను కర్రీ చేస్తానని అంటే, బ్లెస్సీ మమ్మీ నాకు చాలా వర్క్ ఉంది, ఐ కెనాట్ కట్ అనుకుంటా వెళ్తుంటే, నేను బ్లెస్సీ డోంట్ గివ్ బ్యాక్ ఆన్సర్, నువ్వు కట్ చేసి ఇవ్వు అని. నో ప్రాబ్లం మమ్మీ, ఐ విల్ గివ్ స్ట్రెయిట్ ఆన్సర్ బట్ ఐ కెనాట్ కట్ అనుకుంటా నవ్వుకుంటూ వెళ్ళింది. మళ్ళీ వచ్చి కట్ చేస్తాననేసరికి కర్రీ అయిపోయింది, చేసేసాను. చాలా బాగుందండి.